2 ఐటమ్స్ గైస్. మీరు ఇక్కడ కూడా చికెన్ అయితే పెట్టినాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:02 అయితే అవుతుంది. సో వీలైనంత తొందరగా మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళు 12 గంటలకు ఇక్కడికి వచ్చి అవిటిని తీసుకురావాల్సి ఉంటుంది. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణే, పుట్టినవాడు మరణించక తప్పదు. అరే అరే చూడరాదు ఇటు ముందు మళ్ళీ అడు చూడాలి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఇప్పటి వరకు మన ఛానల్లో రకరకాల రివెంజ్ ఛాలెంజ్లు అయితే కండక్ట్ చేస్తాం. కాకపోతే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక క్యాంపింగ్ వీడియోని యాజ్ ఏ ఛాలెంజ్ లాగా అయితే షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటిది అంటే, రీసెంట్గా మీలో చాలామంది అడిగారు అన్న శ్మశానంలో క్యాంపింగ్ ఏరి అని చెప్పేసి. సో ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి దానిపైననే బేస్ అయితే ఉండబోతుంది అనమాట. సో అదేంటిది అంటే, జింగడు నేను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు, వెనస్డే రోజు 7:27 అయితే అవుతుంది. 7:27కి రీసెంట్గా మీరు మన ఛానల్లో కొన్ని వీడియోస్ చూసిరు కదా. మేము గోర్ల దగ్గరికి వెళ్ళి నైట్ విజన్ కెమెరా పెట్టినాం, గోస్ట్ డిటెక్టర్ని తీసుకొని వెళ్ళినాం కదా. ఆ ప్లేస్లో మేము ఏమేమి పెట్టబోతున్నాం అంటే, నా జేబులో అయితే ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసి ఏంటిదంటే, ఒక సేప్ అయితే ఉంది మీరు చూడొచ్చు, అండ్ ఒక నిమ్మకాయ అయితే ఉంది. ఈ 2 ఐటమ్స్ని మేము అక్కడ ఒక గోరి పైన పెట్టి వస్తాం, అంటే దాచిపెట్టినట్టుగానే పెట్టి వస్తాము. వీళ్ళిద్దరూ నైట్ 12కి వెళ్ళి అక్కడ మేము పెట్టిన ఈ సేపును, అంతేకాకుండా ఈ నిమ్మకాయను తీసుకొని అయితే రావాలి. సో ఒకవేళ వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు అనుకో, రివెంజ్ ఛాలెంజ్లో సక్సెస్ అయినట్టు. ఒకవేళ తీసుకురాకుంటే తెల్లారి ఇద్దరు ఐర్ అన్నట్టు. సో మీరెవరు కూడా ఈ రివెంజ్ ఛాలెంజ్ని ట్రై అయితే చేయకండి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటిదాకా మన వాళ్ళకి ఏం రివెంజ్ ఛాలెంజ్ అనేది తెలియదు. వాళ్ళ న్యాచురల్ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి చెప్పలేదు. ఇప్పుడు చెప్తాం లైవ్లో. కమాన్. ఈ రివెంజ్ ఛాలెంజ్ ఎట్లయితే అనుకున్నావు? పూర్ణిమ రోజు అవుతుంది. అలా లైట్ కాదు, అది చంద్రుడు. రండిరా రివెంజ్ ఛాలెంజ్ గొర్రెలు. మీకుంది. అట్లే ఉంటది. వి వాంట్ యువర్ రియాక్షన్స్, అందు గురించి. ఓకే చెప్పన్నా, రివీల్ చేసేస్తున్నా. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే, మనం కొన్ని రోజుల క్రితం ఒక శ్మశానాన్ని మేము గుర్తుకుందా, గోరీలు ఉంటాయి అన్న పాలనా దగ్గర ఒక దగ్గర లొకేషన్ రివీల్ చేయదలుచుకోలేదు. గుర్తుకుందా? నైట్ విజన్ కెమెరా పెట్టిన వీడియో చూసినావా? మేము పోయి ఆడ ఒక గోరి మీద ఒక సేపు ఒక నిమ్మకాయ దాచిపెట్టి వస్తాం. మీరు రాత్రి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. మీరు రాత్రి 12కి పోయి ఇద్దరు వీటిని ఏడబెట్టినామో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సేపు ఆన్నే తినాలి, నిమ్మకాయ తీసుకొని రావాలి. వచ్చిర్రు అనుకో మేము మొత్తం అందాక. కాకపోతే మేము గోర్రెల కాడికి రా, మేము దూరం ఉంటాం. అంతే రివెంజ్ అనేది మీకు మాకా ఏమన్నా. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్గా వీటిని దీన్ని తీసుకొని వచ్చిర్రు అనుకో, ఆన్నే తినాలి. మీరు సక్సెస్ అయినట్టు రివెంజ్ ఛాలెంజ్ ఏముండదు. ఒకవేళ రాలేదనుకో ఇంకో రివెంజ్ ఛాలెంజ్. రేపు ఇక ఫోన్ చేద్దాం, గంట టైంలో తీసుకొని రావాలి. రాకపోతే మనమే పోదాం వాళ్ళ దగ్గరికి. అంటే గీ ప్లేస్ లో పెడతారు అని చెప్తారు కదా. ఆడ కొంచెం తక్కువనే ఉంటాయి, ఒక గోరి కాడ పెడతాం. ఏమో తేడా. అంటే మీకు కనిపించినట్టు పెడతాం. ఓకే డన్నా మనోజ్ ఆడ ఏరుకుంటాను మొత్తం. చాలా ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. జింగడు నేను ఇద్దరం పోయి ఐటమ్స్ అయితే అక్కడ పెట్టొస్తాం. మేము అక్కడికి వెళ్తుంటే తొవ్వల దిష్టి బొమ్మ ఉంది. దీన్ని చూసి అయితే ఇంకా ఘోరంగా భయపడతారు కావచ్చు. ఇక్కడికి వాళ్ళందరూ వచ్చిరా అనుకుంటారు కావచ్చు. వాళ్ళందరూ అయితే రాలేదు. జింగడు, డింపియాడు, నేను ముగ్గురమే వచ్చినాము. సో ఫర్ ద కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. శ్మశానం దగ్గరికి అయితే గైస్ వచ్చేసినాము. ఇవే గోరీలు. ఈరోజు పూర్ణిమ కావడం వల్ల మీరు చూడొచ్చు చిన్నమ్మ ఎట్లా కనబడుతుందో చెట్ల మధ్యలోకి. చూస్తేనే మస్తు హాంటెడ్గా ఉన్నది. ఇక్కడ కాగా ఇంక అక్కడ సైడ్ బాగున్నాయి, అక్కడికి పోయి పెడదాం. జింగా భయం అవుతుందా? జర అయినట్టు అవుతుంది. ముగ్గురం ఉన్నాం, ఏం భయం లేదు. నీకురా? నాకు కూడా కొంచెం భయం అవుతుంది. ఏమన్నా అవుతుందేమో. అసలే నిమ్మకాయ ఇచ్చిండు, ఫేస్ ఆయన తీసుకున్నాడు మీద. ఇక్కడ సైడ్ మొత్తం గోరీలన్నీ బయటకుంటే కనబడుతుండే. కాకపోతే మొత్తం గడ్డి పెరిగేసరికి చెట్లలో మునిగిపోయినాయి. వాళ్ళ గోరి మీదనే పెట్టినా కూడా కనబడదు. అరే గొడవ కొత్తగా పెట్టి రావు.
2 ఐటమ్స్ గైస్. మీరు ఇక్కడ కూడా చికెన్ అయితే పెట్టినాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:02 అయితే అవుతుంది. సో వీలైనంత తొందరగా మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళు 12 గంటలకు ఇక్కడికి వచ్చి అవిటిని తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా గోరీలు ఉన్నాయి. మనోజ్ ఆల్రెడీ భయపడుతూనే ఉన్నాడు. సో వాళ్ళిద్దరు వస్తే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి ఇంకా అనేది చూడాలి. సో ఇప్పుడు మనం అందరము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. టైం వచ్చేసి గాయస్ 11:48 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన వాళ్ళు అందరు ఎక్కేసిర్రు. అండ్ వీళ్ళకి వచ్చేసి భయంతో నిద్ర పడతలేదు, మాకు ఎగ్జైట్మెంట్తో నిద్ర పడతలేదు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. బని ఎట్లున్నది మీకు రా విజయ్? ఒక రివెంచలేదు ఒక వెట్టిగా తీసుకొచ్చి తినుడాట ఇంకా సేపు. సబ్స్క్రైబర్స్ ఎప్పటిలో అడుగుతుండ్రా ఏమని శ్మశానంలో బుందలగడ్డలో క్యాంపింగ్ క్యాంపింగ్ రివెంజ్ ఛాలెంజ్ లెక్క అనమాట వేసినాం. ఎటువంటి వాళ్ళు అడిగిన వీడియో వేయాలని చెప్పేసి గీడ్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. ఎట్లున్నదిరా? అరే ఎంజాయ్ అనిపిస్తుంది. ప్రతి దాంట్లో నేను పోతా అంటాడు. ఇప్పుడు అతడు మాత్రం ఏమన్నా చేసి రివెంజ్ ఛాలెంజ్. సో ఇప్పుడు అయితే ఆ లొకేషన్కి వెళ్తున్నాము. టైం ఎంత అవుతుందంటే 11:49 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ నుంచి అక్కడ ఏరాలంటే ఎంతైనా 12 దాటిపోతుంది మనం పోయే వరకెళ్ళే. 12 తర్వాత వీళ్ళు పోవాలి కాబట్టి లెట్స్ గో. నాకు ఒక పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తే. పార్దా ప్రతికూలత భగవత నారాయణి. పుట్టిన మనిషి మరణించక తప్పదు, మరణించిన వ్యక్తి పుట్టక తప్పదు. వాళ్ళు చచ్చిపోయి పోతాడు చెప్తుండు. వాళ్ళు ఇంకా భయం కావాలని, కాకపోతే ఇంకా పాడనే తెలియదు. తెలుసు తప్పు నువ్వు వాడేది. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణే. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు. నాస్తు తప్పైంది. ఎంజాయ్ చేస్తారు కదా మమ్మల్ని. గాయస్ లొకేషన్కి అయితే ఏరుకున్నాము. టైం వచ్చేసి 12:26 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద ప్రాపర్గా చూపిస్తా. 12:26 అయితే అవుతుంది. సో మన వాళ్ళు వచ్చేసి వెళ్తారు. వీళ్ళకి ఒక బెనిఫిట్ ఏమైందంటే పక్కన విలేజ్లో గణేష్ నిమజ్జనం అవుతుందన్నమాట. సో పాటలు పాడుతుండే, అంతేకాకుండా పటాకులు వెళ్తారు కాబట్టి అంత భయం కాకపోతుండొచ్చు. కాకపోతే ఎంతో కొంత భయం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు పోయేది శ్మశానానికి. ఒకవేళ ఇక 12:26 అవుతుంది టైము. మీరు 1:30 వరకు మీరు రాకుండా పోము. ఆడికి వస్తాం. పోర్రాట ఎటు పోమంటావు? ఏమో మళ్ళీ వేసుకపిస్తుంది లేదు కానీ అయింది. మీకు అవి కనబడ్డాక నాకు ఫోన్ చేయరు. వాళ్ళైతే గాయస్ వెళ్ళిపోతుర్రు. సో చూద్దాం ఎంత టైంలో వస్తారా ఇంకా. అదే కనబడడానికి ఫోన్ చేయర్రా. యో ఇక్కడ చక్కగా పోర్రి, ఒక 100 మీటర్ల డిస్టెన్స్. వాళ్ళకు మేము ఏమని చెప్పినాము అంటే ఆడబెట్టిన సేపు కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, నిమ్మకాయ తీసుకురావాలి, సేపు తినాలని చెప్పినాము. కాకపోతే వాళ్ళు అక్కడికి పోయి ఫోన్ చేసిన తర్వాత ఎవ్వి టచ్ చేయకూర్రి, అవిటి ఒక ఫోటో దించుకొని రారి అని చెప్తాం. అంతే ఇక వాళ్ళు ఇక లెంకలాడని ఎంజాయ్ చేద్దాం మనం. మళ్ళీ ఆడ ఒక 2-3 గోరీలు లేవు, దగ్గర ఒక 50-60 ఉన్నాయి. ప్రతి దాన్ని లెంకలాడాలంటే మస్తు టైం పడుతుంది. గైస్ ఇక్కడ నుంచి 100 మీటర్లు ఉంటాయట ఆ గోరీలు. మేము గోస్ట్ హంటింగ్ పోయినప్పుడు ఒకసారి ఈ రౌతుల సమాధిలో మొత్తం రౌతులని మేము గోస్ట్ హంటింగ్ మొన్న పోయినప్పుడు చక్కగా ఉండి తోవ. ఇప్పుడు ఈ జాగోళ్ళు మొత్తం పట్టేసిరు. ఈ తోవ వేరే దిక్కులకే వచ్చింది, మొత్తం పట్టేసిరు. ఎటు పోవాలో అర్థమవుతలేదు. మొత్తం ఏడ వాడతాడు రాళ్ళు ఉన్నాయి. ఇట్లనే ఊరు. అరే రావు రారి ఒక్క నిమిషం. ఇటు అటొక తవ్వు ఉంది, ఇటొక తవ్వు ఉంది. మనం ఎటు పోవాలి అసలు? ఇది చక్కగా అనుకుంటున్నారు ఇటే పంప. ఎందుకో నాకు కొంచెం ఆలోచించి భయం అవుతుంది నాకు. గైస్ మేము ఒకసారి వచ్చినప్పుడు అయితే గట్లుండే చక్క. ఇప్పుడు ఏమో తోవలేని నాకేం అర్థమవుతుంది, ఘోరంగా భయం అవుతుంది. మెల్లగా చూసుకుంటావా?
దొరుకుతుందంట వారా వాళ్ళకు దేవుడు ఆడితే టైం పడుతుంది దొరుకుతుంది కానీ పోతావారా వాళ్ళని భయపట్టించొస్తావారా సైడ్కి ఎంచిన లైట్ పెట్టుకోవద్దు అందరూ లైట్ పెట్టుకొని పోవాలి వాళ్ళ ఇంకా దగ్గర పోయి లైట్ బంద్ చేసుకొని పోవాలి పోయి ఎరుక్కుంటారు గుండె అయిపోయింది హార్ట్ అటాక్ వచ్చి అటు పీకిరు అనుకో కాదు మనమే గట్టకి ఎవరు రారే అనుకుంటా వాళ్ళు ఫోన్ చేస్తారు దొరకంగానే దింపి ఇలాంటి ఐడియాలు ఎన్నిటి వేర్రా 12:26 వేరు కదా 12:33 అవుతుంది ఇంకా ఎటువంటి ఫోన్ రాలేదు. గాయస్ ఈ గోరెల దగ్గర ఉన్న ఊర్లో గణపతి పోతుంది. సో అట్లా కొంచెం భయం అయితే లేదు నాకు. ఈ మన మనోజ్ వచ్చేసి ఫస్ట్ టైము గోస్ట్ హంటింగ్ వచ్చాడు. దాంట్లో ఇంకా రివెంజ్ ఛాలెంజ్ ఇంకా సేపులు తేవాలి లింగులాడాలట. నాకు మస్తు భయం అవుతుంది. నాకు అసలు కాలేజీలో వణుకుతున్నాయి అప్పటి నుంచి. నేను రానంటే రానని చెప్పిన అన్న వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఎక్కడ అంటే వచ్చిన ఛాలెంజ్ ఉన్నావు కాబట్టి రివెంజ్ ఛాలెంజ్ ఉండాలి. సో ఇప్పుడైతే దగ్గర వచ్చేసినాం. ఇక పోయి లింక్లు ఆడాలి. అది ఏడ పెట్టేమో. అరే అరే చూడరాదు ఇది ముందు ఏమో అరే భయం అవుతుందిరా నాకు. దిష్టి బొమ్మ ఏమో కట్టారు. మనది ఘోరంగా భయం అవుతుంది. అమ్మో భయపడుతుంది. నేను రాను రే పోదాం బారా. తీసుకుదాం. నాకు భయం అవుతుందిరా. అది చూడరా నిజంగా చూస్తే ఉచ్చబడుతుంది. వాడొకటుందిరా వాడి ముందు తెల్లగా నిజంగా లేకపోతే అవి కట్టిరా మొత్తం చేతిలోకి ఉన్న రోమాలన్నీ లేస్తున్నారా భయం. గాయస్ మీరు చూడొచ్చు మొత్తం ఇగో ఘోరంగా లేస్తున్నాయి. 12:38 అయితే అవుతుంది. వాళ్ళు పోయి ఇప్పటికి దగ్గర 12 నిమిషాలు అవుతుంది. ఇంకా కూడా ఫోన్ రాలేదు. ఫోన్ రాలేదు అంటే వాళ్ళకు ఇంకా అవి దొరకలేదు అన్నట్టు. మనం పోయేటప్పుడు ఒక దగ్గర దిష్టి బొమ్మ ఉండే ఏరుకున్నారు కదా దాన్ని చూసి ఎంత భయపడుతుర్రో నేను అన్నట్టుగా. రివెంజ్ ఛాలెంజ్ గాన్ రాంగ్ అవుతుంది. ఇక సో దాదా ఇంకా తీసుకురావాలి రివెంజ్ ఛాలెంజ్ అన్నప్పుడు. భయం అవుతుందిరా. బాగా ఇట్లా ఎప్పటివరకు చేయాలనుకుంటున్నారు? మనం 1:30 వరకు రావాలని చెప్పిండు. టైం అయితే చూడు. టైం వచ్చేసి 12:39 అవుతుంది. ఇంకా 40 నిమిషాలేరా. మళ్ళీ మనం లేకపోతే తొందర పై 8 అవుతుంది అంటారు. మళ్ళీ ఏమో అంటారు. ఇక కరెక్టే. మనం గంట సేపు కాదు 1 దాకా చూద్దాము. 1 దాకా వాళ్ళకి దొరికిందనుకో ఓకే, దొరకలేదనుకో ఫోన్ రాలేదనుకో 1 దాకా మేమే పోతాం అడికి. నాకు మొత్తం వింత సౌండ్లు పడుతున్నాయి. అసలు మొత్తం ఆగమాగం అవుతుంది. వద్దంటే వీడు ఇంటలేడు. ఏమేమో సౌండ్లు వస్తున్నాయి. మొత్తం ఇవంతా ఫస్ట్ టైం నేను ఇట్లా వచ్చుడు. నాకు అసలు నాకు మొత్తం ఎటో అవుతుంది. మన వాళ్ళు కాలచ్చులు అయితే అంటే కాలచ్చులు అంటే ఈ గడ్డి అంతా ఇట్లా అటు ఇటు అయింది. ఇడిదిక్కే వేయినట్టున్నారు. అరే ఆవురా రే గాడి ముందు రావు. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? అప్పటి నుంచి నువ్వు కూడా ఉందిరా అవన్నీ తెల్లగా ఉన్నాయి కదా, కర్రే ఉంది. నేను అదే అంటున్నారా అప్పటి నుంచి. అరే ఎందుకైనా దారా అన్నకు ఫోన్ చేద్దాం రా, భయం అవుతుంది నాకు. రివెంజ్ ఛాలెంజే గాయస్. మనోళ్ళే. టైం 12:41 అయితే అవుతుంది. కాకపోతే నాకు టెన్షన్ అవుతుంది. ఆ జింగిడిగాలు ఏం చేస్తారో ఏడ భయపడతారో అని చెప్పేసి ఒకసారి వానికి ఫోన్ చేస్తున్నా. ఆయన పడిపోయారా ఏమో ఇంతసేపు అవుతుంది. చేరినారా అందాక? లెక్కలాడుతున్నాం ఇప్పుడే. సరే లెంకలాడుతురట. మరి నేను ఎన్నడూ చూడలేరా, ఫస్ట్ టైం చూసినరా ఇంత దగ్గర నుంచి. భయం అవుతుందిరా. చీమలు కడుతున్నాయి కాళ్ళకి, అంతా ఏమేమో ఉన్నాయి. ఎంతో దొక్కేసిపోయారు. మాకు ఏర్పడదనా లేకపోతే ఇట్లనే ఏమో ఇగో మొత్తం నొక్కిర్రు. ఇలా పాములు కూడా ఉండేది తెలియరా.
గొరెక్కినవారా రే? అయ్యో అరే ఎందుకురా అయ్యా బాయ్? అయ్యో ఏమన్నా అవుతుందా? ఏమరా నాకేం తెలుసు, నాకే భయం అవుతుందిరా. వద్దురా అంటే ఇంట్లో నువ్వు చెప్తే. అయ్యో గాయస్ ఇగో గింజలు వచ్చి ఇట్లా లింకాడదామని ఈ గోల్ మీద అయితే కాలు పెట్టినా. ఓ ఏమవుతుందో ఏమో నాకైతే తెలియదు. దా లింక్ చూద్దాం పట్టురా పోదాం. నాకు కోసం అయితే లేదు. ఇవన్నీ ఎప్పుడో ఏమో ఇగో చూపి శైలు దొరికినాయి ఏడున్నాయి. ఇగో గిన్నె అమ్మా లైట్ పెట్టావు. అరే అడిగి పందిరి ఇట్లా కావచ్చురా. అడిగి పంది దయ్యమారా. అది తొందర తీసుకొని పోదాం దారా. భయం తీసుకో పని చేద్దాం ఒకసారి. గాయస్ మాకైతే ఘోరంగా భయం అవుతుంది. సో వీటిని ముడతలేము. బావకైతే ఫోన్ చేస్తున్నాం. హలో బావ దొరికినాయి బావ, కనబడ్డాయి. దొరికినాయారా? గిత జల్లి గింత జల్దా మేము ఘోరంగా లింక్లు అన్నాం ఈడ. మేము రాము వాడికి మమ్మల్ని రమ్మంటాడు మెలే. ఒక పని చేయరా రే, మిమ్మల్ని తినమని చెప్పినాం కానీ తినకుర్రి. అవిటిని ముట్టుకోకుర్రి. అవిటిని ఒక ఫోటో దించుకోర్రి. అక్కడ నుంచి వీళ్ళని తొందరగా వెళ్ళిరారు. టైం 12:44 అవుతుంది. సరే టైం మస్తు అవుతుంది, జల్ది రారి. గాయస్ బావ ఏమంటుండంటే వీటిని ముట్టుకోకుర్రి, దాన్ని ఏం చేయకుర్రి, అసలుకి ఫోటో దించుకొని రారి సరిపోతుంది అని కూడా అంటారు. మళ్ళీ చెప్తుండు. అయ్యో మనోజ్ ఉన్నాడా? మనోజ్ ఒకవేళ తినముద్దు అయితే ఆ సేపు తిను. తొందర అన్న నువ్వు భయంలో కూడా ఎందుకన్నా నవ్వుపిస్తావు? జోకులతో మీకు మంచిగా జోకులాట ఉంది కదా అన్న మీకు. రా లేట్ చేయకూడదు, మస్తు లేట్ అయింది ఇప్పటికే. సరే గాయస్ మీరు టైం చూసినట్టయితే 12:45 అయితే అవుతుంది. జల్దీనే దొరికింది, ఇంకా దొరకకపోతే ఇంకా లేట్ అవుతుంది. మనం పోయేసరికి అదే మళ్ళీ ఒకటి అయితే అడిగి 15 నిమిషాలు 20 నిమిషాలు ఫోటో అయితే దించుకొని పోతాం. ఫస్ట్ ముట్టుకోకూడదు, మనకి ఏమైనా అయితే మళ్ళీ. మనోజ్ ఘోరంగా భయపడుతున్నట్టున్నాడు. ఫస్ట్ టైం కదా, ఇప్పటివరకు ఎప్పుడు రివెంజ్ ఛాలెంజ్ లేడు. ప్లస్ ఈ గోస్ట్ హంటింగ్లో వీటికి ఎప్పుడు రాలేదు. మాకంటే అలవాటు అయిపోయింది. సో వాడు ఎంత భయపడుతున్నాం. విద్యాడేమో స్టేబుల్గా ఉండొచ్చు, వీడు భయపడుతుంది కావచ్చు. అలవాటు అయింది, భయం అవుతుంది మనకు కూడా. తక్కువ ఇంతేనా, అది ఫస్ట్ అంత లేదు. నిమ్మకాయ పెట్టినాం కదా మనం. వీడేమో నిమ్మకాయ అంటే వస్తాడు. వాళ్ళు ఎంత భయపడ్డారు ఏం కథ అని చెప్పేసి మీకు లైవ్లో వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాము. అందు గురించి వాళ్ళు వచ్చేసరికి కెమెరా ఆన్ చేసి పెడుతున్నాం. గాయస్ ఫోటోని అయితే తీసుకున్నాం. చలో మళ్ళా రా. ఏంటి నువ్వు దార గాయస్ మనోజ్కేమో కనబడ్డాడ, ఉరుకుతేమో కింద పడ్డాడు. మళ్ళీ అడుగురా చేతులు పెట్టినట్టు. అరే అది ఇప్పటిదాకా అరే నిజంగా మనిషి లెక్కనే ఉంది. ఇటా అరే దారి ఇటా ఇటేనా? అరే ఇదేంటిరా? అరే భయపడ్డారు, రికార్డ్ అయింది లైవ్ లా. కనబడ్డాడట, ఉరికి చచ్చిపోయినా. వీడు భయపడిచ్చాడు. అలా రూమ్ చూసినావాడా? నువ్వు వేయిందట కర్రీ ఇట్లా. నిజంగా వీడు చెప్తే నమ్ముతలేడు. కింద పడ్డాడు, దెబ్బ కింద వచ్చి కింద పడ్డాడు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఇదేమో కనబడ్డది అంటుండు, మనకు తెలియదు. ఇంతవరకు అయితే మాకైతే ఏం కనవలేదు. సో టైం ఎంత అవుతుంది అంటే 1:08 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ నుండి ఎంత సేఫ్ అయితే కాదు ఈ టైంలో. సో ఫటాఫట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే బాగా ఓరిని ఎవరికైతే ఏం కాలేదు, సేఫ్గా ఇప్పటికైతే. చలో సో వెళ్తున్నాం గైస్, బాయ్ ఎంజాయ్ చేసారు కావచ్చు. లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. త్వరలో నేను కొత్త కలుద్దాం. బాయ్.